ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రస్య శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపొంగవః. శ్రీ యోగవాసిష్టము ఉపశమ ప్రకరణము. అయితే ఈ ఇష్టము అయిష్టము రాగము ద్వేషము అనేటువంటి ఇచ్ఛాద్వేషముల చేత జనించినటువంటి ఏ సుఖము దుఃఖము మొదలైనటువంటి ద్వంద్వాలను గురించిన అంటే ఆర్జన సంపాదించడము కానీ ప్రతీకారము మొదలైనది రూపమైనటువంటి మోహము చేత జనులు ఈ భూమి యొక్క బెలమునందు కీటకముతోటి సమానమే అవుతూ ఉన్నాడు. అంతేకాదు ఇష్టము అయిష్టము అనేటువంటి కల్పన యందు కూడా మృగతృష్ణ అనేటువంటి సత్యజ్ఞానము చేత ఆ సత్యజ్ఞాన మేఘము చేతనే ఎవరికి శమించిపోతుందో, మేఘం వచ్చినప్పుడే ఎండమావి నది నశించిపోతుంది. అలాగే ఉష్ణము యొక్క తాపం అధికంగా సూర్యుని యొక్క తాపం అధికంగా ఉన్నప్పుడు ఎండమావులు వస్తూ ఉన్నవి. అదే మేఘం అడ్డుపడినప్పుడు అక్కడ ఎండమావి ఉండదు. అదేవిధంగా ఈ సత్యజ్ఞానము అనేటువంటి దాని చేత ఎవరికైతే ఈ అనిష్ట ఇష్ట అనేటువంటి కల్పన శమించిపోతుందో అతడే నిజంగా జీవించిన వాడే అవుతాడు. అంటే వాడు సార్థకమైనటువంటి జీవనం కలిగిన వాడవుతాడు. వాని జీవితం మాత్రమే ప్రపంచమున సార్థకమవుతుంది. అంతేకాదు చంద్రిక యందు ఉష్ణత్వం ఉంటుందా, వెన్నెల యందు ఉష్ణత్వం వేడి ఉంటుందా? ఉండదు. అలాగే శుద్ధమై ఎల్లవేళలా కూడా నిర్మలమైన ఆకృతి కలిగిన చంద్రికలాగానే అంటే వెన్నెలలాగానే వెలిగేటువంటి ఈ యొక్క చిద్వస్తువునందు ఎటువంటి కల్పన అనేటువంటి కలంకము మరి ఎట్లా సంభవిస్తుంది? ఎప్పటికీ సంభవించదు. ఆత్మనేస్తు నమో మహ్యాం అవిచ్ఛన్న చిదాత్మనే లోకాలోకమణే దేవా చిరేణాది గతోస్యహో. అవిచ్ఛిన్నమైనటువంటి చిదాత్మస్వరూపము ఏదైతే ఉన్నదో, ఎలాగంటే ఏ అవిచ్ఛిన్న చిదాత్మస్వరూపమైన ఏ ఆత్మ అయితే ఉన్నదో దానికి నమస్కారం. అంతేకాదు మణిలాగా లోకానికి జ్ఞాన ప్రకాశాన్ని చేస్తూ, ఎటువంటి ప్రకాశము జ్ఞాన ప్రకాశాన్ని చేస్తూ ఉన్నటువంటి ఓ ఆత్మదేవా, బహుకాలానికి తర్వాత చాలా కాలం తర్వాత నిన్ను గురించినటువంటి జ్ఞానము నాకు కలిగింది. ఎలాగంటే అవిచ్ఛిన్న రూప చిదాత్ముడైనటువంటి నా ఆత్మకు నేను నమస్కరిస్తూ ఉన్నాను. అంతేకాదు ఓహో లోకముల అన్నింటిలాగానే లోకాలు అన్నింటినీ కూడా ప్రకాశింపజేసేటువంటి మణిలాగానే ప్రకాశింపజేస్తూ ఉంటావు. ఓ దేవాదిదేవ, చిరకాలానికి నేను ఏ విధంగా అంటే ఒరే చిరకాలమునకు నీవు పొందబడి ఉన్నావు. ఏ విధంగా ఏ ఆత్మస్వరూపం అయితే ఉన్నదో ఆ ఆత్మస్వరూపాన్ని నీవు పొందబడి ఉన్నావు అని చెబుతూ, అంతేకాదు చిరకాలానికి నీవిప్పుడు నా చేత విచారింపబడి పొందబడి ఉన్నావు. మహామహిమ అతిశయంతో కూడుకొని నీవిప్పుడే పుట్టి ఉన్నావు. వికల్పజాలము నుండి సంకల్ప వికల్పాలు అనే వల నుండి నిన్ను నువ్వు ఉద్ధరించుకున్నావు. పరమార్థమున అంటే ప్రహ్లాదుడు తనకు తాను చెప్పుకుంటూ ఉన్నాడు, పరమార్థమున నీ రూపం ఎటువంటిదో అది నీ తగుగాక. అట్టి ఆ యొక్క పరమార్థ రూపంలో నువ్వేదై ఉన్నావో అట్టి ఆత్మస్వరూపమైనటువంటి నీకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. మహ్యం తుభ్యం అనంతాయ మహ్యం తుభ్యం శివాత్మనే నమో దేవాదిదేవాయ పరాయ పరమాత్మనే. జీవుడు ఎటువంటి వాడు అంటే అభిన్న బ్రహ్మస్వరూపమై ఉన్నాడు, అనంతమై ఉన్నాడు, శివమై ఉన్నాడు, కళ్యాణకారకుడై బ్రహ్మ మొదలైన దేవతలను సమస్త ఇంద్రియాలకు కూడా అధిష్టాన దేవుడై భాషించేటువంటి ఏ పరమాత్మ స్వరూపమైతే ఉన్నదో ఆ పరమాత్మకు నమస్కారము. అంటే అనంతుడువు, మంగళ స్వరూపుడువు,
దేవాది దేవుడువు, దృశ్యమునకు పరమైనటువంటి వాడవు, పరమాత్మవే అయిన నీకు అంటే ఆత్మకు నమస్కారము. నీవు నా ఆత్మవే అవడం చేత అట్టి ఆత్మస్వరూపుడునగు నాకు నమస్కారము అని చెబుతూ, అంతేకాదు మరి మేఘరహితమైనటువంటి పూర్ణ చంద్రబ్రహ్మ లాగానే పోలి ఆనందముతో ఏకరస మాత్రమే అయి ఇతరమైనటువంటి ఆధారవర్జితము దేని చేత కూడా మరి ఆధారపడకుండా ఉండేటువంటిది తన యొక్క స్వప్రకాశమునే అయినటువంటి నా ఆత్మస్వరూపం ఏదైతే ఉన్నదో దానికి నేను నమస్కరిస్తూ ఉన్నాను అని శ్రీ వశిష్ఠ గురుదేవులు శ్రీరామచంద్రుడితో ఈ యొక్క ఉపశమ ప్రకరణమునందు ప్రహ్లాదుడు తన ఆత్మోపదేశ యోగము అనేటువంటి దానిని వర్ణిస్తూ ఇంకా ఇలా చెప్తూ ఉన్నారు. ఇంకా ప్రహ్లాదుడు ఏమంటున్నాడు అంటే, ఓమిత్యేకోచితాకారో వికార పరివర్జిత ఆత్మైవాయమిదం సర్వం యత్కించి జగతీకతం. ఏమంటున్నాడు, ఈ జగత్తునందల పదార్థాలన్నీ కూడా బ్రహ్మస్వరూపకు బోధకమనే అవి ఉన్నాయి. చిద్రూపమును ఏకమును ఓంకారాఖ్యమును అంటే ఓంకారమే గుర్తు కలిగినవి ఉన్నది. వికారరహితము, ఎటువంటి మార్పులు లేనటువంటిది అనుభవ స్వరూపము అయిన ఆత్మయే కానీ ఇతరమైనవి కానే కాదు అని చెబుతూ, ఎలాగంటే ఈ జగత్తునందు ఏమేమి అయితే ఉన్నవో అది అంతా కూడా ఓం అనేటువంటి తగిన నామం కలిగినది ఉన్నది, అంతకు మించినది లేదు. అయితే అది ఎటువంటి ఆకారాలు మార్పులు లేనటువంటిది అయినా ఈ అనుభూయమానమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఆత్మ అది నేను అని విచారిస్తూ, మేధోస్తి మాంసమధ్య సృగతితో పేష చేతన అంతరస్థో హి సూర్యాదీన్ ప్రకాశయతి దీపక. ఈ చైతన్య ఆత్మ అంటే అస్థి. ఏ విధంగా ఈ చైతన్యాత్మ అస్థి, మాంసము, అస్థి అంటే ఎముకలు, మాంసము, మేధస్సు, మజ్జ, రక్తము, వీటన్నింటి యందు కూడా ఈ చైతన్యాత్మ వ్యాపించి ఉన్నది. అయినప్పటికీ వాటికంటే ఇతరమై ఉన్నది. ఎలాగంటే అది అంతరమున ఉన్నప్పటికీ కూడా దీపములాగానే సూర్యాదులను కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నది అని చెబుతూ, ఎలాగంటే మరి ఈ చైతన్య రూపమైనటువంటి ఆత్మ అంటే మేధస్సు అంటే క్రొవ్వు, అస్థులు అంటే ఎముకలు, మాంసము, మజ్జ, రక్తము, వీటితో కూడినటువంటి దేహమునందు ఉన్నప్పటికీ కూడా ఈ దేహానికి అతీతమై మరి దానికంటే బాహ్యమున ఉన్నది, దాని యొక్క అంతరమున కూడా వెలయుచు ఉన్నది. ఎలాగంటే ఇది బాహ్యమున ఉన్నటువంటి సూర్యాదుల యందు కూడా స్థితి కలిగి ఉన్నదే దీపములాగానే వాటినన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నది అని చెబుతూ, అంతేకాదు స్వసత్త చేత ఈ ఆత్మయే అంటే దాని యొక్క సత్త చేతనే ఈ ఆత్మయే అగ్నిని ఏ విధంగా మండుతూ ఉన్నటువంటి అగ్నిని ఉష్ణముగా వేడిగా మారుస్తుంది, అమృతాన్ని రసవంతంగా చేస్తూ ఉన్నది. అంతేకాదు రాజుల యొక్క భోగాలను అనుభవించినట్లుగానే ఈ ఆత్మయే ఈ స్పర్శ మొదలైనటువంటి ఇంద్రియాల యొక్క అనుభవాలను పొందుతూ ఉంటుంది అని విచారణ చేస్తూ, ఇది నిష్క్రియే అయినప్పటికీ కూడా ఏ విధంగా ఇది క్రియ చేయనటువంటిది, క్రియారహితమైనది అయినా కూడా ఏ విధంగా గతవంతమై తన రుచు ఉన్నది, ఇది గతంలో క్రియలు చేసింది అన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. అది చెలిస్తూ ఉన్నా కూడా అచలమై చెలించకుండా, కదులుతూ ఉన్నా కూడా కదలకుండా ఉన్నట్లుగానే కనబడుతుంది. అంతేకాదు శాంతంగా ఉన్నప్పటికీ కూడా మరి ఏమీ చేయనట్లు ఉన్నా సర్వ వ్యవహారాలను కూడా చేస్తూ ఉంటుంది. కర్మలను ఆచరిస్తూ ఉన్నా కూడా దేనికి అంటకుండా ఉంటుంది. ఈ ఆత్మ పూర్వం ఎలా ఉన్నదో నేడు కూడా అలాగే ఉన్నది. ఇహలోకంలో ఉన్నట్లుగానే పరలోకంలో కూడా ఉంటుంది. అంటే మనం త్రిలోకాల గురించి చెప్పుకున్నప్పుడు ఈ స్వర్గ పాతాళ లోకాల యందు కూడా ఇలాగే ఉంటుంది ఈ ఆత్మ.
అలాగే మరి విహిత కర్మలు నిషిద్ధ కర్మల యొక్క ఫలాలను అనుభవించేటువంటిదే అయినప్పటికీ కూడా ఎలా ఉంటుంది అంటే సర్వ వృత్తుల యందు కూడా సమస్థితిలో సమరూపంలోనే కనబడుతూ ఉంటుంది అని చెబుతూ అని విచారిస్తూ పరమార్థమును ఇది ఎలా అంటే అభయస్వరూపమైనను ఏమాత్రము భయం లేనిది అయినప్పటికీ కూడా దాని యొక్క కర్మ అనురూపంగానే స్వయంగా ఆవిర్భవిస్తూనే పుడుతూనే ఉంటుంది. అంతేకాదు బ్రహ్మ మొదలైన తృణ పర్యంతము వరకు కూడా అంటే బ్రహ్మ మొదలుకొని గడ్డి వరకు లేదా చీమ మొదలుకొని బ్రహ్మ వరకు కూడా ఉన్నటువంటి ఈ యొక్క భోక్తృత్వము భోగ్య సముదాయము అంతటినీ కూడా నేను వీటిని అనుభవిస్తున్నాను అనేటువంటి సముదాయం అంతటినీ కూడా వాటికి ఆధారమైన చతుర్దశ భువనాలను కూడా చతుర్దశ భువనాలు అంటే ఈ 7 లోకాలు ఏంటవి అంటే అధోలోకాలు 7 ఊర్ధ్వలోకాలు 7 ఈ ఈ 2 రకాలైనటువంటి ఈ 7 లోకాలు ఈ 2 కూడా కలిపితే 14 భువనాలు. ఈ 14 భువనాలు అంటే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల అనేటువంటి అధోలోకాలు 7, మరి భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనర్లోక తపోలోక సత్యలోకం అనేటువంటి ఊర్ధ్వలోకాలు ఈ 7 లోకాలు ఈ 7 లోకాలు అంటే 14 భువనాలు కూడా ఈ చతుర్దశ భువనాలను కూడా వాని యొక్క సన్నిధాన మాత్రము చేతనే ఆ ఆత్మ యొక్క సన్నిధానము చేతనే ఇవన్నీ కూడా క్రియావంతం అవుతూ ఉంటాయి. అయితే ఎల్లవేళలా కూడా అది క్రియ చేయకపోయి ఉన్నప్పటికీ కూడా ఈ ఆత్మ ఎలా ఉంటుంది అంటే తన యొక్క సత్తారూపమునే వాయుదేవుని కంటే కూడా అధిక వేగంగా నడుస్తున్నట్లుగా ఉంటుంది. అంతేకాదు ఇది స్థాణువు కంటే కూడా ఏ స్థిరమైనటువంటి పదార్థాలు అంటే రాళ్ళు చెట్లు వృక్షాలు ఇవన్నీ కూడా స్థాణువులు. అయితే ఇవన్నీ ఈ స్థాణువు కంటే కూడా అధికమైనటువంటి నిష్క్రియత్వాన్ని అస్సలు కదలకుండా స్థాణువు కంటే ఇంకా స్థాణువులాగా మరి ఉన్నట్లుగా ఉంటూ అంతేకాదు ఆకాశము కంటే కూడా అధికమైనటువంటి నిర్లేపత్వాన్ని కలిగి ఉంటుంది. ఆకాశము మిగిలిన 4 భూతాలకు అవకాశం కల్పించినా మరి వాటికి అంటినట్లు ఉంటుందా అంటే ఆకాశము దేనికి అంటకుండా ఉంటుంది. అలాగే ఈ ఆత్మ కూడా ఆకాశం ఎలా దేనికి అంటకుండా ఉంటుందో అంతకంటే కూడా నిర్లేపంగా దేనికి అంటకుండా ఉంటుంది. కాబట్టి వాయువు ఆకులను కదిలింపజేస్తున్నట్లుగా ఉన్నట్లుగానే ఈ ఆత్మ కూడా ప్రాణికోట్ల మనస్సులను చలింపజేస్తూ ఉంటుంది. ఇంకా సారథి గనక గుర్రాలను నడుపునట్లుగానే ఇది కూడా తన యొక్క ఇంద్రియ సమూహాన్ని నడుపుతూ ఉంటుంది అని చెబుతూ ఇంకా కూడా మిగుల దుర్దశ అనేటువంటిది చెడు దశతో నిండిపోయినటువంటి దేహము అనేటువంటి గృహాన అది ఎల్లవేళలా కూడా కర్మనిరతమై ఉంటుంది. ఇలాగా భోగం యొక్క అనుభవాన్ని పొందేటి ఈ పరమాత్మ సామ్రాట్టులాగానే తన ఆత్మయందు తాను నెలకొని ఉన్నాడు అని విచారించి ఏషయేవ సదాన్విష్య స్తుత్యోధాతవ్య ఏవతు జరామరణ సమ్మోహాదనేనోతీర్య గమ్యతే. ఇట్టి పరమాత్మ చేతనే పరమాత్మనే ఎల్లవేళలా కూడా అన్వేషింపాలి, వీనినే స్తుతించాలి, వీనినే ధ్యానించాలి. ఎలాగంటే వీనిని ఆశ్రయించడం చేతనే మనుజుడు జరామరణాలు అనేటువంటిది దాటివేయగలుగుతూ ఉన్నాడు. ఈ ఆత్మని ఎల్లవేళలా కూడా వెతకాలి, దీనినే ఎల్లవేళలా స్తోత్రం చేయాలి, అంతేకాదు ధ్యానిస్తూ ఉండాలి. ఎలాగంటే దీనిని అన్వేషించడం చేతనే మనుజుడు తన యొక్క చావు పుట్టుకుల రూపమైనటువంటి సంసార మోహాన్ని దాటివేయగలుగుతూ ఉన్నాడు అని విచారించి సులభశ్చాయమత్యంతం సుజేయశ్చాపబంధువత్తు సులభశ్చాయమత్యంతం సుజేయశ్చాప్త బంధువత్ శరీర పద్మకుహరే సర్వేషామేవ షట్పద. ఈతడు ఆత్మజ్ఞాన మాత్రము చేతనే అతి సులభంగా పొందబడతాడు. అంతేకాదు స్మరణ మాత్రము చేతనే
ఉత్తమమైన మరి మనకు మంచి చేసేటువంటి బంధువులాగానే వసుడైపోతాడు. ఈయన సర్వప్రాణి కోట్ల యొక్క హృదయముల యొక్క కమలాల యందలే భ్రమరమై చెన్నుందుతూ ఉంటాడు అని చెబుతూ, ఈ ఆత్మను పొందటం దేని ద్వారా సాధ్యము, దేని ద్వారా సులభము అంటే జ్ఞానమాత్రము చేత మాత్రమే పొందగలం. ఈయన ఆప్త బంధువులాగానే సులభంగా వశమునర్పబడి ఉంటాడు. అంతేకాదు ఈ ఆత్మ సమస్త వస్తువుల యొక్క శరీరాల యందు ఉన్నటువంటి హృదయాల యొక్క 9 అయి మరి ప్రకాశిస్తూ ఉన్నాడు అని చెబుతూ, అనాకృష్టోప్యనాహూత స్వదేహాదేవ లభ్యతే మనాగేవోపహూతోపి క్షణాద్భవతి సన్ముఖ. ఉచ్చస్వరమున పిలవకుండా, పెద్ద గొంతేసుకొని పిలవకుండా, కేవలము ప్రణవోచ్చారణ అంటే ఆ ప్రణవనాదాన్ని స్మరిస్తూ ఉన్నంత మాత్రం చేతనే ఈ ఆత్మ మరి తన యొక్క దేహంలో ప్రత్యక్షమవుతాడు. ఎలాగా అంటే దూరముగా ఉన్నవాడిని బిగ్గరగా పిలుస్తాం కదా, అలా కాకుండా తన యందే ఉన్నాడు కాబట్టి మరి ఆహ్వానం ఏ విధంగా దూరము నుండి బిగ్గరగా పిలవకపోయినా ఆహ్వానింపకపోయినా ఈ ఆత్మ జీవునికి తన యొక్క దేహం నుండియే లభిస్తున్నాడు. ఎలా అంటే ప్రణవము అనేటువంటి ఉచ్చారణ ద్వారా మెల్లగా స్మరించినంత మాత్రాన్నే తక్షణమే తన దేహమునందే ప్రత్యక్షమవుతూ ఉంటుంది అని తనే విచారించుకుంటూ, సర్వసంపదల చేత కూడా తొలతూగు ఈ ఆత్మను సేవించిన ధనికునకు ఏ విధంగా అంటే మరి కలుగునట్టి సర్వ సంపదల చేత కూడా తొలతూగేటువంటి ఈ ఆత్మను సేవించినను ధనికునకు కలిగినట్టు అభిమాన గర్వాదులేవి కూడా మనుజునకు కలగనేరవు. ఎలాగా అంటే సర్వ సంపదల చేత కూడా తొలతూగేటువంటి ఈ ఆత్మకు సర్వ సంపదలు, సర్వ ఐశ్వర్యములు, సకల సిద్ధులు అన్నీ కూడా తన యొక్క సొంతం అయినప్పుడు ఆత్మ దానితో కలిగి ఉన్నప్పటికీ కూడా ధనికుడికి అంటే సంపదలు ఆర్థిక మరి ఆర్జన చేసి లభింపజేసుకున్నటువంటి ధనికుడికి కలిగినటువంటి అభిమానము, మరి ధనమదము, గర్వము మొదలైనవి ఏవైతే ఉంటాయో అటువంటి వానికి మరి ఏవి కూడా ఎవరైతే ఈ యొక్క ఆత్మను సేవిస్తూ ఉన్నాడో ఆ మనుజునికైతే ఇవి కలగవు అని చెబుతూ, అంతేకాదు ఆమోదయవ పుష్పేషు తైలం కణేష్వివా రసజాతిష్వాస్వాదో దేవో దేహేషు సంస్థిత. పుష్పములందు సుగంధము అంటే పుష్పాలలో ఉన్నటువంటి వాసన, మంచి వాసన, నువ్వుల యందు ఉండేటువంటిది నూనె, మరి రస పదార్థాల యందు ఉండేటువంటి రుచి ఉన్నట్లుగానే ఏముంటాయి, పువ్వుల యందు మంచి వాసన ఉంటుంది, నువ్వుల యందు నూనె ఉంటుంది, రస పదార్థాల యందు రుచి ఉంటుంది. అలాగే ఆత్మ అనే దేవుడు సర్వదేహాల యందు కూడా వ్యాపించి ఉన్నాడు అని చెబుతూ, ఎలాగంటే పుష్పాల యందు సుగంధంలాగానే, నువ్వుల యందు నూనెలాగానే, రసవంతములైనటువంటి పదార్థాల యందు రుచిలాగానే ఈ ఆత్మదేవుడు సమస్త దేహాల యందు కూడా స్థితి కలిగి ఉన్నాడు. అవిచార వశాదేశ హృదయస్థోపి చేతనః న జ్ఞాయతే చిరాదృష్ట్యో దృష్టి బంధురివాగ్రత. చాలా కాలం క్రిందట చూసిన బంధువు ఎదురుగా ఉన్నప్పటికీ కూడా మనము చాలా కాలం అంటే కొన్ని సంవత్సరాల క్రితం లేదా మన బాల్యంలోనూ ఎప్పుడో చూసి ఉంటాం. ఆ బంధువు మన ఎదురుగా ఉన్నా కూడా ఈయన మన బంధువే అనేటువంటి విషయం మనకు తెలియదు. అలాగనే హృదయమున ఉన్నప్పటికీ కూడా చేతనారూపమైనటువంటి ఈ ఆత్మ అవిచార వశము చేత అంటే కొన్ని సంవత్సరాలుగా తన యొక్క స్వదేహంలో తన యొక్క సాక్షిత్వ స్వరూపంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మస్వరూపాన్ని విచారం లేని కారణం చేత తెలియబడడం లేదు అని చెబుతూ, ఎలాగంటే చిరకాలం వరకు చూడక ఉన్నటువంటి బంధువును గురించి ఎందరో చెప్పారు, కానీ ఆ బంధువును వాడు చూడలా. ఆ బంధువు వచ్చి తన ఎదురుగా నిలిచి ఉన్నప్పటికీ కూడా
అతను నిలిచి ఉన్నవాడు తన బంధువే అని ఎరుగనట్లుగానే చిద్రూపమైనటువంటి ఆత్మ హృదయమునందు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ఆత్మను విచారించని కారణం చేత, అంటే అజ్ఞానము నిండిపోయి ఉండిన కారణం చేత జీవుడు ఆ సాక్షిత్వ స్వరూపంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని తెలియజాలకుండా ఉన్నాడు అని చెబుతూ, విచారణ పరిజ్ఞాత ఏతస్మిన్ పరమేశ్వరే అభ్యుదేతి పరానందో లబ్ధే ప్రియజనే యథా. తత్వ విచారము చేత పరమేశ్వరుడు అయినటువంటి ఈ ఆత్మ ఎరుగబడుతూ ఉంటాడు. అలా ఎరుగబడినప్పుడు ప్రియజన సందర్శనములాగానే జీవునికి పరమ ఆనందమే ఉత్పన్నమవుతుంది. అంటే ఎల్లవేళలా ఆత్మతత్వజ్ఞాన విచారము చేత పరమేశ్వరుడగు ఈ ఆత్మ తెలియబడినప్పుడు వానికి ఎంత ఆనందంగా ఉంటుంది అంటే, ఇష్టమైనటువంటి బంధువు యొక్క దర్శనము చేత మనుజునికి ఆనందం కలిగినట్లుగానే ఈ జీవునికి కూడా ఆ తన యొక్క తత్వ విచారము చేత మరి తనకు పరమేశ్వరుని యొక్క సందర్శనము కలిగినప్పుడు జీవునికి పరమానందం ఉదయిస్తుంది అని చెబుతూ, ఎలాగంటే విచారణ చేత ఈ ఆత్మరూప పరమేశ్వరుడు ఎరుగబడక అప్పుడు ఎలా ఉంటుందంటే, ప్రియజన అంటే తనకిష్టమైనటువంటి వాడు దర్శనం కలిగితే ఎంత ఆనందాన్ని పొందుతాడో అంతే ఆనందాన్ని పొందుతాడు అని చెబుతూ, అస్మిన్ దృష్టే పరే బంధ ఉద్ధామానందదాయని ఆయాంతి దృష్టయాస్తాస్తాయాభిర్గంగో విలీయతే. పరమానందభరితమైనటువంటి పరమానందాన్ని పుట్టించేటువంటి లేదా పరమానందజనకమైనటువంటి ఇట్టి బంధువు యొక్క సందర్శనము చేత ఆత్మదృష్టి ఉదయింప దాని చేత జనన మరణాలు అనేటువంటివి విచ్ఛిన్నములే అయిపోతాయి. తృట్యంతే సర్వతః పాశాః క్షీయంతే సర్వశత్రవః నకృంతంతి మనాంస్యాస గృహాణివ దురాఖవః. అంతేకాదు ఈ ఆత్మదర్శనము చేత ఆశాపాశాలన్నీ కూడా చిన్నములైపోతాయి. కామము, కోపము మొదలైనటువంటి శత్రు సమూహమంతా కూడా నశించిపోతుంది. గృహమూషకాల వలె ఇక తృష్ణ, ఏది ఇంట్లో ఉన్నటువంటి ఎలుకలలాగానే ఇక ఈ కోరిక అనబడేటువంటి మనసు కూడా మనసుని ఛేదింపజాలకుండానే ఉంటుంది అనే చెబుతూ, ఎలాగంటే మహానందప్రదుడైనటువంటి ఈ ఆత్మ అనేటువంటి పరమ బంధువు, ఈ ఆత్మతత్వము అనేది పరమ బంధువే అయితే ఆ పరమ బంధువును దర్శించగా రాగము, ద్వేషము మొదలైనటువంటి ఆశాపాశాలు అన్నీ కూడా విచ్ఛిన్నములై నశించిపోతాయి. కామము, క్రోధము మొదలైన శత్రువులన్నీ కూడా క్షయించిపోతాయి. అంతేకాదు పాడు ఎలుకలు ఎండ్లను త్రొవ్వివేయినట్లుగానే అత్తరి ఆశలేవి కూడా మనసుని ఏమాత్రము ఛేదింపజాలకుండానే ఉంటుంది అని చెబుతూ, అస్మిన్ దృష్టే జగద్దృష్టం శృతేస్మిన్ సా కలం శృతం స్పృష్టే చాస్మిన్ చ జగద్దృష్టం స్థితేస్మిన్ సంస్థితం జగత్. ఈ పరమాత్మ దర్శింపబడగా జగత్తంతా కూడా దర్శింపబడినదే అవుతూ ఉంటుంది. శ్రవణము చేసినంత మాత్రం చేత సమస్తాన్ని విన్నట్లుగానే అవుతుంది. ఈ పరమాత్మను స్పృశించబడగా బ్రహ్మాండమంతా కూడా స్పృశించబడినట్టుగానే తాకినట్లుగానే ఉంటుంది. ఇంకా ఈ పరమాత్మ ఉండడం చేతనే జగత్తంతా కూడా స్థితి కలిగి ఉన్నది అని చెబుతూ, ఎలాగంటే ఈ ఆత్మను దర్శించినట్లయితే జగత్తంతా దర్శింపబడినదే అవుతుంది. ఈ ఆత్మను గురించి విన్నట్లయితే సమస్తము విన్నట్లుగానే ఉంటుంది. ఈ ఆత్మను గనక స్పృశించినట్లయితే సమస్త జగత్తు కూడా ఉన్నట్లుగానే ఉంటుంది. ఈ ఆత్మ గనక ఉండి ఉన్నట్లయితే సమస్త జగత్తు కూడా ఉండి ఉన్నదే అవుతుంది. అంటే జగత్తు యొక్క ఉనికి ఆత్మసత్తకు అధీనమై ఉన్నది కాబట్టి అని చెబుతూ, ఏషా జాగత్య సుప్తానం ప్రహరత్య వివేకినాం హరత్య పదమాత్మానం వితరత్య మహాత్మనాం. అంటే ఇంద్రియాలన్నీ కూడా నిద్రించేటప్పుడు ఈ ఆత్మ మాత్రమే మేల్కొని ఉంటుంది.
అవి ఏం చేస్తుంది, అవివేకుల మీద ఇదే ప్రహారము, దెబ్బలాట్లు కొనసాగిస్తుంది. దుఃఖితుల యొక్క ఆపదలను ఇది బాపివేస్తుంది. పరిచ్ఛిన్నాత్మ స్వరూపమైనటువంటి ఈశ్వరుని ఉపాసించేటువంటి వారి యొక్క కోరికలను ఇది ఈడేర్చుచూ ఉంటుంది అని చెబుతూ, ఈ ఆత్మ ఏం చేస్తుంది అంటే నిద్రించే వారల యందు మేల్కొని ఉంటుంది. అవివేకులను ఇది శిక్షిస్తుంది. ఆర్తజనులను ఆపదల నుండి పోగొడుతుంది. అయితే ఆర్తజనుల యొక్క ఆపదలను ఈ ఆత్మే పోగొడుతూ ఉంటుంది. పరిచ్ఛిన్నాత్మ రూపులైనటువంటి దేవతలను ఉపాసించే వారికి వారి వారి కోరినటువంటి ఫలాలను కూడా ఇస్తూ ఉంటుంది అని చెబుతూ, ఈ ఆత్మయే లోకమున జీవరూపమున విహరిస్తూ ఉన్నది, భోగాలను అనుభవిస్తూ ఉన్నది కూడా ఇదే. అయితే వస్త్రము మొదలైనటువంటి అహంకారాదుల చేత లేదా వస్త్రాలు ఇంకా ఇతరత్ర అలంకార వస్తువుల చేత ఇది శోభితముగా చేయబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఆత్మయే శాంతరూపముతో స్వాత్మనే అనుభవిస్తూ ఏ విధంగా ఉంటుంది అంటే, మిరప పండ్లు ఉంటాయి కదా, ఆ మిరప ఫలాల యొక్క తీక్షణత్వము అంటే ఆ ఘాటు అనేటువంటిది వ్యాపించి ఉండునట్లుగానే ఈ ఆత్మయే శాంతరూపమున స్వాత్మని అనుభవిస్తూ సర్వదేహాల యందు కూడా వ్యాపించి ఉంటుంది. ఎలాగా, మిరపకాయల యందు మరి కారం ఉన్నట్లుగానే అని చెబుతూ, చేతన కలన అంటే పూర్వోత్తర పదార్థానుసంధానము, మనం మరి గతంలో చేసినటువంటిది రాబోయేటువంటి పదార్థాల యొక్క అనుసంధానము చేతన అనేటువంటిది. ఈ వర్తమాన పదార్థ దర్శనముకు ఏంటి కలన అంటే గతంలో జరిగినటువంటిది చేతన, ఇప్పుడు వర్తమానంలో జరిగేటువంటిది కలన లేదా కల్పన. ఈ రూపాలను ధరించినది బాహ్యమునందు అభ్యంతరము యొక్క చేతన ఉపాధుల యందు ఈ ఆత్మయే ఆశ్రితమై ఉన్నది. అంతేకాదు అధిష్టాన సత్తా సామాన్య రూపమున సర్వ జగత్ పదార్థాల యందు కూడా ఇది వ్యాపించి ఉన్నది అని చెబుతూ, ఆకాశమందల శూన్యత్వము, వాయువునందలి నిరంతరము కూడా చలనత్వము, అగ్ని అందలి ప్రకాశత్వము, రసమయ పదార్థాల యందలి రుచిత్వము లేదా రసత్వము, పృథివీ అందలి ఉన్నటువంటి కాఠిన్యత్వము, అగ్ని అందలి ఉష్ణత్వము, చంద్రుని అందలి శీతలత్వము, బ్రహ్మాండములందలి సత్తారూపము సర్వము కూడా ఈ ఆత్మయే అని చెబుతూ, మషీపిండే యథాకారం శైత్యం హిమకణే యథా యథా పుష్పేషు సౌగంధ్యం దేహే దేహపతిస్తదా. మసియందు నలుపుదనము, మంచునందు చల్లదనము, పుష్పాలయందు ఉండేటువంటి సుగంధము ఉన్నట్లుగానే సర్వదేహాలయందు కూడా దేహియగు ఆత్మ వ్యాపించి ప్రకాశిస్తూ ఉన్నది. ఎలాగా, మసి అంటే మరి మీ అందరికీ తెలిసినదే, అంటే నల్లగా ఉంటుంది. అలాగే మసి యందు నలుపుదనం కానీ మంచు యందు ఏ విధంగా ఉంటుంది, వీటి యొక్క స్వాభావికమైనటువంటి గుణాలు. మసి యందు నలుపుదనము, మంచు యందు చల్లదనము, పుష్పాల యందు ఉండేటువంటి సుగంధము అట్లాగే ఏ విధంగా ఉంటాయో స్వాభావికాలే, అలాగే సమస్త దేహాల యందు కూడా దేహి అయినటువంటి ఆత్మ వ్యాపించి ప్రకాశిస్తూ ఉన్నాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకి వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.